హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్యూటిఫుల్ ఎపిసోడ్ ఆఫ్ లైఫ్ సార్ కొత్తగా చూడు. డే 1 ఇన్వర్నెస్ వీడియో పెట్టిన తర్వాత డే 2 కోసం మీరు వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. సో ఐఎమ్ బ్యాక్ విత్ ద వీడియో. డే 2 అండ్ డే 3 వీడియో మొత్తం కలిపి నేను ఇక్కడే కవర్ చేసేస్తాను. బికాస్ డే 3 మొత్తం కూడాను రిటర్న్ జర్నీ ఉంటుంది. అదొక రకంగా మాకు షాక్ జలక్ అంటారు కదా, కైండ్ ఆఫ్ అలాగా మాకు చాలా సర్ప్రైజింగ్గా జరిగిందనమాట ఒక్కొక్క జర్నీ అనేది మాకు డే 3లో. సో ఎనీవేస్ డే 2 మేము ఇన్వర్నెస్ నుంచి ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది నేను ఇక్కడ ఈ వ్లాగ్లో కవర్ చేస్తాను. సో బిఫోర్ దాట్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన వ్లాగ్స్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి సో దట్ నా నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇంకొక విషయం ఏంటంటే డే 1 ఇన్వర్నెస్ వ్లాగ్ కనుక ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఇన్వర్నెస్లో మేము హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ చేసి అరౌండ్ 10:30 ఆ టైంలో ఇన్వర్నెస్ రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాము. సో ఈ రోజు డే 2 నార్థరన్ స్కాట్లాండ్కి వన్ ఆఫ్ ద లాస్ట్ టౌన్స్ అయిన థర్సౌకి వెళ్తున్నాము. ఇన్వర్నెస్ నుంచి థర్సౌకి 4 hours జర్నీ ఉంటుంది. గ్లాస్గో నుంచి ఇన్వర్నెస్కి వెళ్ళేటప్పుడు చెప్పాను కదా ఈ ట్రైన్కి 4 కోచెసే ఉన్నాయి అని. ఇప్పుడు ఇన్వర్నెస్ నుంచి థర్సౌకి 2 కోచెస్ మాత్రమే ఉంటుంది ఈ ట్రైన్కి. దానికన్నా ఇంకా చిన్న ట్రైన్. ఇంకా మా ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఒక్కటి మాత్రం చెప్పగలను, ఇన్వర్నెస్ టు థర్సౌ ట్రైన్ జర్నీ మాత్రం నా లైఫ్లో నేను అస్సలు మర్చిపోను. గ్లాస్గో టు ఇన్వర్నెస్ ఒక ఎత్తు, ఇన్వర్నెస్ టు థర్సౌ ట్రైన్ జర్నీ మరో ఎత్తు. నిజం చెప్తున్నా, చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ని క్రాస్ చేస్తూ వచ్చాము. ఎస్పెషల్లీ బీచ్ పక్క నుంచి మన ట్రైన్ వెళ్తూ ఉంటుంది. నాకైతే ట్రైన్ ఆపేసి ఒక్కసారి దిగి ఆ లొకేషన్స్లో కొంచెంసేపు టైం స్పెండ్ చేసి మన వరీస్ని కొంచెం మన టెన్షన్స్ని మైండ్లో నుంచి అలా తీసేసి రిలాక్స్ అయిపోయి ఆ ప్లేస్లో కొంచెం సేపు కూర్చొని టైం స్పెండ్ చేసి అలానే అక్కడే ఉండిపోతే బాగుండు అనిపించింది. మేము ఈ వెకేషన్ ప్లాన్ చేసుకున్న టైం చాలా బాగుంది. ఎందుకంటే ఈ వెకేషన్కి వెళ్ళే ముందు 2 weeks కంటిన్యూస్గా గ్లాస్గోలో వర్షాలు పడుతూనే ఉన్నాయి. కరెక్ట్గా మా జర్నీ స్టార్ట్ అయిన రోజు నుంచి సన్నీగా ఉంది, వెదర్ అంతా చాలా బాగుంది. ఇంకా కొంచెం సేపు అందరం రిలాక్స్ అయిపోయి డంషరాట్స్ గేమ్ ఆడాము. ఇన్వర్నెస్ అప్పుడు తంబోలా ప్లాన్ చేసుకున్నాం కదా, ఈసారి 6 families కదా, సో 3 members టీమ్ పెయిరప్ అయ్యి గేమ్ ఆడాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము. రాముడు ఫస్ట్ వర్డ్ రవి, సెకండ్ వర్డ్ రవి, చింతకాయలు రవి. మొత్తం 4 words. అదేంటి భోజనాల్లో ఏం పెట్టాలి అది? శుభలేఖ. ఇక్కడ కూడా గన్ ఎందుకు వచ్చింది? ఇందాక మనకు వచ్చింది గన్. అమ్మా
అయిపోయింది కదా, బాధలో ఉన్నా అయిపోయాను కదా అని టైం నేను మ్యాక్సిమం ఈ బ్యూటిఫుల్ జర్నీని క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను. అండ్ అందులో ఈ పెద్ద క్రూజ్ చూసారా, ఫస్ట్ టైం నేను ఇంత దగ్గరగా చూడటం. వెళ్తూ ఉంటే దగ్గరగా మాకు క్రూజ్ కనిపిస్తూ ఉందన్నమాట. ఇంకా మేము అరౌండ్ 2 ఆఫ్టర్నూన్ థర్సోకి రీచ్ అయ్యాము. చెన్నైలో మనకి ట్రైన్స్ ఎలా అయితే లాస్ట్ స్టాప్ కాబట్టి కంటిన్యూటీ ఉండదు కదా వెళ్ళడానికి ట్రైన్. సో వచ్చిన దగ్గర నుంచే మళ్ళీ అది బ్యాక్ తీసుకొని వెళ్తుంది కదా ట్రైన్. సో ఇక్కడ కూడా అలాగే ట్రైన్స్ బ్యాక్ వెళ్ళిపోతాయి. దీన్ని మనం టర్మినస్ అంటాము. ఎనీవేస్, డే 2 థర్సోలో ఉండబోతున్న హోటల్ జస్ట్ ఆపోజిట్ టు రైల్వే స్టేషన్ ఉంటుంది, ప్రీమియర్ ఇన్. లంచ్ టైం కాబట్టి మనకి హోటల్ ప్రొవైడ్ చేయదు లంచ్, సో మనమే మేనేజ్ చేసుకోవాలి. ఈవెన్ హాలిడే ఇన్లో కూడా అంతే, ఓన్లీ బ్రేక్ఫాస్ట్ మాత్రమే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. డిన్నర్ అండ్ లంచ్ మనమే చూసుకోవాలి. సో చెక్ ఇన్ టైం వచ్చేసి మాకు ఆఫ్టర్నూన్ 3 ఉంది. బిఫోర్ 3 లైక్ బిఫోర్ అంటే ఇప్పుడు మేము రీచ్ అయింది 2 కాబట్టి 1 అవర్ బిఫోర్ కనుక మేము చెక్ ఇన్ చేయాలి అని అంటే వాళ్ళు ఎక్స్ట్రా పే చేయాలి అని చెప్పారు. సో ఎందుకు 1 అవరే కాబట్టి కొంచెం సేపు అక్కడ రిలాక్స్ అయిపోదాం, జర్నీ చేసి వచ్చాం కాబట్టి ఉందామని చెప్పి మేము అక్కడే కొంచెం సేపు డైనింగ్ ఏరియా దగ్గర రిలాక్స్ అయిపోయాము. ఇన్వర్నెస్లో హాలిడే ఇన్ కన్నా ఇక్కడ ప్రీమియర్ ఇన్లో రూమ్ బాగా స్పేషియస్గా వచ్చింది మాకు. మేము రిలాక్స్ అయ్యే టైం కూడా తీసుకోలేదు. ఎప్పుడైతే మాకు రూమ్స్ అలాట్ చేసి ఇమీడియట్గా చెక్ ఇన్ టైం అవ్వగానే బ్యాగ్స్ ఎవరి రూమ్స్లో వాళ్ళు పెట్టేసుకొని 10 to 15 minutes డిస్టెన్స్లో, వాకబుల్ డిస్టెన్స్లో మ్యూజియం ఉంది అని అంటే దానికి వెళ్ళాము. నార్త్ కోస్ట్ విజిటర్ సెంటర్ అంటారు దీన్ని. చాలా చిన్న మ్యూజియమే, బట్ ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది పిల్లలకి. ఇది కూడా ఫ్రీ ఎంట్రీ, లైక్ సేమ్ ఇన్వర్నెస్ మ్యూజియం లాగా. అండ్ యూజువల్గా ట్యూస్డే టు సాటర్డే ఓపెనింగ్ అవర్స్ ఉంటుంది 10 to 4 సండే మండే హాలిడే. బట్ వింటర్ టైంలో 10 to 3 వరకు మాత్రమే ఇది ఓపెనింగ్ అవర్స్ ఉంటుంది. అండ్ కొన్ని స్పెషల్ క్లోజింగ్ డేస్ కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా మ్యూజియమేనా అని అనుకోవచ్చు మీరు, కానీ ఇక్కడ కంట్రీ వాళ్ళు మ్యూజియంకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. సో ఈ మ్యూజియంలో మీరు పిక్టిస్ స్టోన్స్, జియాలజీ అండ్ న్యాచురల్ హిస్టరీ, సైన్స్ అండ్ న్యూక్లియర్ లెగసీ, అంటే వెస్ట్ ఆఫ్ థర్సోలో మేజర్ సెంటర్ ఫర్ ఎక్స్పెరిమెంటల్ న్యూక్లియర్ రియాక్టర్ డెవలప్మెంట్ గురించి ఇక్కడ మొత్తం డిస్ప్లే చేశారు. 1950 వరకు ఇక్కడే ఉన్నదన్నమాట. బట్ ఇప్పుడు అంతా తీసేశారు, డికమిషనింగ్ చేసేశారు. అంటే సేఫ్గా న్యూక్లియర్ రియాక్టర్కి సంబంధించిన థింగ్స్ అన్నీ కూడాను సేఫ్గా ఇంకొక ప్లేస్కి మూవ్ చేశారు. అండ్ ఇక్కడ మీరు లోకల్ హిస్టరీ, కల్చర్ అండ్ గ్యాలరీ కఫే కూడా చూడొచ్చు. ఇంకా మేము లంచ్ కూడా చేయలేదు కదా అని చెప్పి మా వారితో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది వెళ్ళి ఫుడ్ కూడా తీసుకొని వచ్చారు మాకు. సో మ్యూజియం దగ్గరే కూర్చొని తినేసాము. నెక్స్ట్ నేను మీకు ఇంకొక వండర్ఫుల్ లొకేషన్ చూపిస్తాను రండి. అదే మ్యూజియంకి దగ్గరలో ఒక 10 minutes వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న థర్సో బీచ్. సో ఈ బీచ్ వచ్చేసి సిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ ఆర్కనీ ఐలాండ్స్ అంటే 70 ఐలాండ్స్లో మనకి ఇది వన్ ఆఫ్ ద ఐలాండ్. ఇక్కడ పైనుంచి చాలా బాగా దగ్గరగా కనిపిస్తుంది. వ్యూ చూడండి ఎంత బాగుందో. నైనాకి ఇదే ఫస్ట్ టైం బీచ్లో ఆడుకోవడం. ఎందుకంటే నైనా కరోనా టైంలో పుట్టింది. ఊహొచ్చిన దగ్గర నుంచి ఒక్కసారి మేము కావలి వెళ్ళినప్పుడు బీచ్కి వెళ్ళాము. అప్పటికే మాకు చీకటి పడిపోయింది, సో అది సరిగ్గా చూడలేదు. కానీ ఇప్పుడు బీచ్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఫుల్గా తడుస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంది. ఈవినింగ్ సన్సెట్ అయ్యే వరకు అక్కడే ఎంజాయ్ చేసాము. మీలో ఎంతమందికి బీచ్కి వెళ్ళినప్పుడు ఇసుకలో మీ నేమ్స్ రాసే అలవాటు ఉందో నాకు కమెంట్ చేసి చెప్పండి. నేను ఏ బీచ్కి వెళ్ళినా కూడా నాకు ఈ పిచ్చి అలవాటు అస్సలు పోదు, ఇష్టం వచ్చినట్టు రాస్తాను. అలా ఆ రోజు కూడా రాశాను.
బీచ్ దగ్గర పైన స్టోన్స్తో ఇలాగా చైర్ లాగా కన్స్ట్రక్ట్ చేసింది. ఇదైతే మాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ కూర్చొని వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. మేము ఫ్యామిలీ ఫొటోస్ కూడా తీసుకున్నాము. ఇక్కడ హై స్ట్రీట్ షో స్ట్రీట్ అని ఉంది చూసారా, అది చాలా ఇయర్స్ క్రితం ఫిషర్మెన్ ఉంటారు కదా, వాళ్ళు ఎర్లీ మార్నింగ్ నెట్స్ తీసుకొని సన్ రైజ్ అవ్వక ముందు మిడిల్లో ఆ దారి కనిపిస్తోంది కదా, ఆ మధ్యలో నుంచి వాళ్ళు చేపలు పట్టుకోవడానికి అని చెప్పి సముద్రంలోకి వెళ్తూ ఉంటారట. అక్కడి నుంచి లోపలికి వెళ్తూ ఉంటే సముద్రం వేవ్స్ చాలా బాగా క్లియర్గా వినిపిస్తూ ఉంటాయట. ఇంకా డెవలప్మెంట్ జరుగుతూ వచ్చిందే కానీ, అంటే ఇక్కడ బిల్డింగ్స్ అవి పడుతూ వచ్చినాయి కానీ ఈ మార్గం మాత్రం వాళ్ళు క్లోజ్ చేయలేదు. ఇంకా స్లోగా చీకటి పడిపోతుందని చెప్పేసి హోటల్కి వెళ్ళిపోయాము. ఆఫ్టర్నూన్ ఫుడ్ని అడ్జస్ట్ చేసుకొని నైట్కి కూడా తినేసాము, పిల్లలందరికి కూడా పెట్టేశాము. ఆ రోజు నైట్ 12 o'clock వరకు ఫుల్గా గేమ్స్ ఆడాలని ఫిక్స్ అయిపోయాము. సో మా ఆడవాళ్ళంతా కలిసి ఒక చోట ఒక రూమ్లో గ్యాదర్ అయ్యాము. స్టోన్స్ దొరికితే కొన్ని ఈక్వల్గా ఉండే స్టోన్స్ని సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చి గిల్లలు ఆడదామని అన్నారు. సో 90s కిడ్స్ అయితే బాగా కనెక్ట్ అవుతారు ఈ గేమ్కి. తర్వాత హూ ఈజ్ ఇంపోస్టర్ గేమ్ చెప్పారు, అది కూడా చాలా బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఫుల్ ఫన్, అసలు ఆ రోజు చాలా బాగా ఎంజాయ్ చేశాము. నెక్స్ట్ డే 3 ఇన్ థర్సో. ఈ రోజు బ్యాక్ టు గ్లాస్గో వెళ్ళిపోవాలి. సో బ్రేక్ఫాస్ట్ చేయడానికి మేము కిందకు వచ్చాము. మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ ఇన్వెన్నెస్లో ఏమున్నాయో సేమ్ అవే ఇక్కడ కూడా పెట్టారు. ఎనీవేస్ లైట్గా ఫుడ్ తీసుకోవాలి అని నేను ఒక ఫ్రూట్ సాలెడ్ కార్న్ఫ్లెక్స్తో నా బ్రేక్ఫాస్ట్ని క్లోజ్ చేశాను. మా ట్రైన్ థర్సో నుంచి అరౌండ్ 12:30కి ఉంది అని చెప్పారు. చెక్అవుట్ మాత్రం 11 o'clockకి చేయాలని చెప్పారు. సో ఇమీడియట్గా లగేజ్ మొత్తం ప్యాక్ చేసేసుకొని స్లోగా మేము స్టేషన్కి రీచ్ అయిపోయాము. రైల్వే స్టేషన్లో కొన్ని పిక్స్ తీసుకుంటూ కొంచెం సేపు అలాగా టైం స్పెండ్ చేసాము. మా ట్రైన్ కూడా టైంకి వచ్చేసింది. ఫస్ట్ బ్యాక్ టు ఇన్వెన్నెస్. థర్సో నుంచి ఇన్వెన్నెస్ 4 hours జర్నీ. థర్సో వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొక ట్రైన్ క్యాచ్ చేయాలి, అది గ్లాస్గోకి వెళ్ళడానికి. సో ఇన్వెన్నెస్ నుంచి గ్లాస్గోకి 4 hours జర్నీ. టోటల్గా 8 hours జర్నీ చేస్తే మేము ఈరోజు రీచ్ అయిపోతాము మా ఇంటికి. డే 3 జర్నీ మాత్రం మాకు ట్విస్ట్లు, జలక్, దెబ్బ మీద దెబ్బ అన్నట్టు జరిగింది మా జర్నీ. చెప్తాను అసలు ఏం జరిగిందో. ఏంటి అన్నీ నీకే జరుగుతాయా ఏంటి అని అనుకుంటున్నారు కదా, కొన్నిసార్లు అంతే, తప్పదు, టైం బాగోపోతే ఇంతే. విషయానికి వస్తే థర్సో నుంచి స్టార్ట్ అయ్యాము, అంతా బాగుంది. స్కాట్రైల్ యాప్లో గ్లాస్గో ట్రైన్ క్యాన్సిల్ అయిందని చెప్పి మెసేజ్ వచ్చింది. అంటే ఇన్వెన్నెస్ టు గ్లాస్గో ట్రైన్ క్యాన్సిల్ అయింది. ఇన్వెన్నెస్ రీచ్ అయ్యాక బస్లో వెళ్ళాలి అని అన్నారు. నాకేమో బస్ పడదు. ఇండియాలోనైనా నయం, కొంచెం బయట పెట్టి తల వామిట్ చేసుకోవచ్చు, లేదా పక్క కాపండి అని అంటే ఆపుతారు, వామిట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎక్కొచ్చు బస్సు. బట్ ఇక్కడ అలా కాదు, అందరం ఇంకా తల తీసుకుపోయి కవర్లో పెట్టాల్సిందే అని అనుకుంటూ నవ్వుకుంటూ ఉన్నాము. ఇంకా ఇన్వెన్నెస్ రీచ్ అయిపోయాము. ఇక్కడ దగ్గరలో మాకు బర్గర్ కింగ్ కనిపిస్తే కొంచెం సేపు అక్కడ బస్ కోసం వెయిట్ చేస్తూ అక్కడే టైం స్పెండ్ చేసాము. ఇంకా పార్సిల్స్ కూడా తీసుకున్నాము ఫుడ్ ఆర్డర్ చేసి, ఎందుకంటే మళ్ళీ నైట్ రీచ్ అయిన తర్వాత ఇంటికి లేట్ అయిపోతుంది, మళ్ళీ వండుకోవడానికి కూడా అంత ఎవరికి ఓపిక ఉండదు కాబట్టి అక్కడే మేము కొంచెం ఫుడ్ కూడా పార్సిల్ చేసేసుకొని తీసుకున్నాము. బెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఈ బస్ కూడా మనకి స్కాట్రైల్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ బస్సు పెర్త్ వరకే వెళ్తుంది, అంటే గ్లాస్గో వరకు కాదు. పెర్త్ ఇక్కడ నుంచి లైక్ ఇన్వెన్నెస్ నుంచి 2.5 hours ఉంటుంది జర్నీ. ఇంకా 8:30 ఆ టైంలో రీచ్ అవ్వాలి మా బస్సు పెర్త్ రైల్వే స్టేషన్కి. ఇంకా బిఫోర్ 15 minutes రీచ్ అయ్యాము. లైక్ 8:15 కల్లా మేము స్టేషన్లో ఉన్నాము. ఇప్పుడు ఇంకొక ట్విస్ట్, పెర్త్ నుంచి గ్లాస్గోకి వెళ్ళే ట్రైన్ కూడా క్యాన్సిల్ అయింది. మా ధర్మేంద్ర బాబు ఇలా ఉంది రోజు అని అనుకున్నాము. అక్కడ మేనేజర్స్ లైక్ స్టేషన్ మాస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళని అడిగితే ఎడిన్బరా వరకు ట్రైన్ ఉందో లేదో చూసి చెప్తాము, లేకపోతే మళ్ళీ మీకు బస్ ప్రొవైడ్ చేస్తాము, మీరు డైరెక్ట్గా గ్లాస్గోకి వెళ్ళిపోవచ్చు అని అన్నారు 1 hourలో. ఈ ఆప్షన్ కూడా బాగుంది అని అనుకున్నాము. సరే అని కొంచెం సేపు వెయిట్ చేశాక ఎడిన్బరా వరకు ట్రైన్ అవైలబిలిటీ ఉంది అని అన్నారు. ఓకే, నో ప్రాబ్లం, మనకి కావాల్సింది ఏదైనా ఇంటికి వెళ్ళటమే కదా అని చెప్పేసి మళ్ళీ పెర్త్ టు ఎడిన్బరా వరకు 1 hour జర్నీ చేసి మళ్ళీ మేము అక్కడ ఎడిన్బరాకి వచ్చాము. సో మళ్ళీ ట్రైన్ క్యాచ్ చేసి ఎడిన్బరా వరకు వెళ్ళాము. పెర్త్ టు ఎడిన్బరా 1 hour జర్నీ అనమాట. ఫైనల్లీ ఎడిన్బరా వచ్చేసాము. ఇక్కడ కూడా మాకు గ్లాస్గో ట్రైన్ లేకపోతే గనక ఆపోజిట్లో మనకి ఒక హోటల్ ఉంది, లైక్ ప్రీమియర్ ఇన్, హాలిడే ఇన్ లాగా. సో జస్ట్ ఆపోజిట్ టు రైల్వే స్టేషన్, అక్కడ స్టే చేద్దాం అనుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్దాం అనుకున్నాము, బట్ లక్కీగా ట్రైన్ ఉంది. సో
మళ్ళీ మేము ట్రైన్ క్యాచ్ చేసి ఎడిన్బరా టు గ్లాస్గో 1 hour జర్నీ చేసాము. నా వల్ల అయితే అస్సలు కాలేదు. ఆల్రెడీ ఇన్వర్నెస్ నుంచి పర్త్ 2.5 hours ఆ జర్నీయే నాకు ఒక రకంగా కడుపులో తిప్పేసింది. సేఫ్లీ వీ రీచ్ టు గ్లాస్గో. ముక్కెటుంది అంటే మొత్తం తిప్పి చూపించినట్టుంది అనమాట మా జర్నీ ఆ రోజు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్. See you in the next video. Bye bye.